హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఇక్కడ మన కారు తోలేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏమిటంటే, మనం వెళ్ళే వేగం, బ్రేక్ వేసిన ఆగని వేగం. చూడండి, ఇక్కడ చక్కగా మీకు అర్థమయ్యేలా చెప్తాను. బ్రేకు వేసిన ఆగని వేగం. చూడండి, ఇక్కడ వేగం గంటకి కిలోమీటర్లు, సెకండ్కు ఎన్ని మీటర్లు ఇల్లు ఆగుతుంది. మనం 60 స్పీడ్లో వెళ్ళేటప్పుడు కారు బ్రేక్ వేసిన ఆగకుండా ఎంత దూరం వెళ్తుంది? 16 మీటర్లన్నర, ఇంచుమించు 16 మీటర్లన్నర 6. బ్రేక్ వేసిన ఆగకుండా ఇంత దూరం వెళ్తుంది అన్నమాట బండి. అదే బ్రేక్ వేసిన ఆగని వేగం అని ఇక్కడ అర్థం. ఇక్కడ మళ్ళీ 70 వేగం వెళ్తున్నాం, బ్రేక్ వేసిన ఆగకుండా 19 మీటర్ల వరకు దగ్గర వెళ్తుంది అన్నమాట దాటి. ఇక మళ్ళీ 80 స్పీడ్ వెళ్తున్నాం, 22 మీటర్లన్నర పావు. మనం బ్రేక్ వేసిన ఆగకుండా ఇంత దూరం వెళ్ళి బండి ఆగుతుంది అన్నమాట. ఇగో మీటర్లను రాశాను కదండి. మళ్ళీ 90 స్పీడ్ వెళ్తున్నాం, ఆగకుండా ఈ బ్రేక్ వేసినా ఆగదు, 25 మీటర్లు వెళ్ళి ఆగుతుంది అన్నమాట. ఓకేనా? అందుకని మనం బ్రేక్ వేసేటప్పుడు మన ఎదర వెహికల్ ఎంత దూరంలో ఉందో చూసుకోవాలి. మళ్ళీ మనం 100 స్పీడ్లో వెళ్తున్నాం, బ్రేక్ వేసిన ఆగకుండా 27 మీటర్లన్నర వెళ్ళి బండి ఆపుతుంది అన్నమాట. ఈలోగా ఆగదు, మనం ఆగుతుంది అనుకునేలాగా వెళ్ళిపోతుంది. అది కూడా టైర్లు కరెక్ట్గా ఉండాలి, అరిగిపోయిన టైర్లు కాకుండా మినిమం కనీసం 80% వరకు ఉండాలి టైర్లు పట్టడం. 110 స్పీడ్ వెళ్తున్నాం, 30 మీటర్లన్నర దగ్గర వెళ్ళి ఆగుతుంది, బ్రేక్ వేసినా ఆగకుండా. 120 స్పీడ్ వెళ్తున్నాం, ఎంతండి 33.5 దగ్గర వరకు వెళ్ళి ఆగుతుంది. మనం బ్రేక్ వేసిన ఆగిపోద్దాం అనుకుని దగ్గరికి వెళ్ళొద్దు వెహికల్కి. ఎప్పుడు కూడా ఎదరెళ్ళే వెహికల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ వెహికల్ అది సైకిల్ అయినా, బైక్ అయినా, ఆటో అయినా, కారు అయినా, ఆడి వెనకాల వీలు, ఆ కారు కానీ ఆ వీలు మనకు కనబడాలి, వెనకాల ఉన్న వీలు మనకి కనబడాలన్నమాట. అప్పుడు ఆ వెహికల్కి మన వెహికల్కి మధ్యలో ఒక 7 feet 6 feet 6-7 అడుగుల వరకు గ్యాప్ ఉంటుంది మీకు. ఒకసారి మళ్ళీ చెప్తున్నానండి. ఎదరెళ్ళే వెహికల్ సైకిల్ అయినా, బైక్ అయినా, ఆటో అయినా, కారు అయినా, దాని వెనకాల వెహికల్ వీలు మనకు కనబడాలి. అప్పుడు మనకి అంత దగ్గరగా వెళ్ళొచ్చు. స్లోగా వెళ్ళినప్పుడు, ట్రాఫిక్లో వెళ్ళినప్పుడు, సిగ్నల్ వెళ్ళినప్పుడు, రైల్వే గేట్ వేసినప్పుడు కూడా ఇలాగ మనం ఫాలో అవుతూ ఉంటాయి. మనకి ఆ వెహికల్కి మనకి 6 నుంచి 7 feet వరకు గ్యాప్ ఉంటుంది. అర్థమైంది కదా సార్ ఫ్రెండ్స్? ఓకే, నేను మళ్ళీ ఇంకో వీడియో చేసి వివరంగా పెడతాను మీకు. థ్యాంక్ యూ.